నేను వేరేం బాబు. వాళ్ళు నా కోసమే ఎదుగుతున్నారు. దొరికితే చంపేస్తారు. ఎవరు? వాళ్ళు నా కోసమే చూస్తున్నారు బాబు. వీరయ్య, ఇదంతా ఏంటి? అక్కడ నా కూతురు ఉంది, నిండు గర్భిణితో ఉంది. వాళ్ళకి దొరికేస్తారు బాబు. నేను వెళ్తాగా, నువ్వు ఇక్కడే ఉండు. బాబు, పైన మంచు మీద నా కన్నుంది, తెచ్చిపెట్టవా? ఏంటి కన్నా? వాళ్ళు కసాయి నా కొడుకులు బాబు. బిందు, లేమ్మా. మీ నాన్న నేను తీసుకురామన్నాడు. ఎందుకు? రామ్మా. నాన్నకేమైంది? ఏం కాలేదు, నువ్వురా. నాన్నకేం కాలేదు కదా? ఏం లేదు, నువ్వు కంగారు పడకు. ఏమైందో చెప్పన్నయ్యా. నాతో రా. సౌండ్ అయింది, రండ్రా. అమ్మా అమ్మా తల్లి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా నాన్న? నేను బాగానే ఉన్నానమ్మా. ఇదిగో బాబు, బతుకుంటేనే రుణం తీర్చుకుంటాను. ఈ గొడవలన్నీ మనకొద్దు నాన్న. బయట 10 మంది దాకా ఉన్నారు, కత్తులు కొడవలతో. నీ ఒక్కడి వల్ల కాదు. నాకు ఇంకో దారి లేదు, నేను వాళ్ళకి తప్పదు. అమ్మా జాగ్రత్త. వద్దు నాన్న, నేను చెప్పేది నా మాట విను. ఈ గన్ను తెచ్చింది వాళ్ళని చంపడానికి కాదు, నీ కూతురిని కాపాడటానికి. పద. ఒరే రాముడు, ఏమైందిరా? చిన్న ట్రబుల్ అన్నట్టున్నాడు, ఇప్పుడే వస్తాను. చూస్తున్నా కదా, వాళ్ళేదో కొట్టుకునేస్తారు, మధ్యలో మీ బావకెందుకు? నీకు మాకు మధ్య ఎలాంటి గొడవలేదు, మాకు వీరయ్య కావాలి. ఆ అమ్మాయి నేను చేయొద్దు, నీకు కావాల్సింది వీరయ్యగా. తీసుకొస్తున్నాను, అమ్మాయి నేను చేయొద్దు.
ఏం కాలేదులేమ్మా. అమ్మ తల్లి. చాలా పెద్ద హీరో అయిపోయావు హీరో. నాకు ఆటోగ్రాఫ్ ఇస్తావా? అంత బాగా పాడావు సీత. నీకు విషయం చెప్తాను. ఇప్పుడు కాదు, రేపు. బావా బావా లే బావా, ఒకసారి లే. రాజీ ఏంటింత పొద్దు? నీతో మాట్లాడాలి, రా. ఏంటి రాజీ ఇంత పొద్దునే? నొప్పిగా ఉందా? కొంచెం. ఏం సంగతి? రాజీ అంతా ఓకేనా? బావా మనం పెళ్లి చేసుకుందాం. నాకు అలానే అనిపిస్తుంది బావా. చెప్పు, నీకు ఓకేనా? రాజీ ఇంకో రోజులో నీ పెళ్లి. ఇలా ఇక్కడ నీకు ఓకేనా అంటే ఎలా? అసలు ఎలా వచ్చింది నీకు ఈ థాట్? నాకు అర్థం కావడం లేదు. ఏదో బాధ. ఇంకా ఒక రోజు ఆగితే నీకు పర్మనెంట్ గా దూరం అయిపోతానేమో అనిపిస్తుంది. బాగలేదు బావా, ఆ ఫీలింగ్ అస్సలు బాగలేదు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ బావా, మనం పెళ్లి చేసుకుందాం. అత్తకి తెలుసా? పిచ్చా, నీకు చంపేస్తుంది. రవీందర్ సారీ. సడన్ గా ఎలా వచ్చింది ఐడియా? నాకేం తెలియదు బావా, మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేస్తావో చెయ్యి, ఎవరికి తెలియకుండా మాత్రం జరగాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు షూరేనా అని. లేకపోతే ఇంత పొద్దున్నే ఇలా నీతో చెప్తానా? రవీందర్కి నీకు గొడవ ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు, నాకే తెలిసొచ్చింది. చెప్పు. ఓకే, నన్ను కొంచెం ఆలోచించని. ప్లాన్ చేయాలిగా. ఏం చేసినా భద్రాచలంకి వెళ్ళే ముందే చేయాలి. రాజీ నువ్వు సీరియస్గానే అంటున్నావు కదా? పిచ్చా నీకు, ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా? ఏదో ఒకటి చెయ్యి బావా. నిన్ను వదులుకోవాలంటే నాకు కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది. ప్లీజ్ బావా, ప్లీజ్.